కళ్ళ ముందు ఏకకాలంలో చట్టసభలో 3 పదవులు సోనియా గాంధీ కుటుంబంలో ఉంటాయి. ఇప్పుడు చట్టసభ సోనియా గాంధీ గారు రాజ్యసభ సభ్యురాలు, రాహుల్ గాంధీ గారు లోక్సభ సభ్యుడు, ప్రియాంక లోక్సభ సభ్యుడు. ఏకకాలంలో చట్టసభలో వాళ్ళ చేతుల పార్టీ ఉన్నది కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. అది జైపూర్ తీర్మానం విరుద్ధం. ఒక ఇంట్లో ఒకరికే ఉండాలి పదవులు అనేది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పాలసీ ఉంటుంది. ఆ పాలసీ కూడా విరుద్ధంగా వాళ్ళు తీసుకోగలుగుతారు. ఒక వాళ్ళ చేతులు ఉన్నాయి. ఆ తర్వాత మీరు భారతదేశంలో మళ్ళీ ఇంకా వేరే సామాజిక వర్గంకి 3 పదవులు ఒకే కాలంలో ఉండవు, 2 ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు నల్గొండలో రెడ్లు ఉన్నారు అనుకోండి, ఓకే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భార్య ఏకకాలంలో ఇద్దరు, లేదా ఇప్పుడు జానారెడ్డి గారు కొడుకులు, ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఇద్దరు, లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇద్దరు. అట్లా ఇద్దరున్న కుటుంబం వాళ్ళు మాలలు ఉంటారు. ఓకే, బడ్డీ అంటూ రవి అనుకుందాం, ఇంకా ఏ కుటుంబాలు ఉంటారు. కానీ సోనియా గాంధీ గారి కుటుంబం 3 ఉన్నాయి కదా ఒకే కాలంలో. ఆ తర్వాత మళ్ళీ 3 పదవులు ఉండేది మళ్ళీ మాలలకి ఉంటాయి. ఎగ్జాంపుల్ మల్లికార్జున్ ఖర్గే ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు, రాజ్యసభ పక్ష నాయకుడు మాల. ఆయన అల్లుడు గుల్బర్గా ఎంపీ, ఆయన కొడుకు కర్ణాటక రాష్ట్రంలో మంత్రి. 3 ఆ 3 సేమ్ మళ్ళీ ఇక్కడ తెలంగాణకు వస్తాయి చూడండి. ఓకే, మనందరం తెలుసు బెల్లంపల్లి ఎమ్మెల్యే పేరు చెన్నూరు ఎమ్మెల్యే, పెద్దపల్లి ఎంపీ. అంటే ఏకకాలంలో కాంగ్రెస్ పార్టీలో ఏ స్థాయిలో పదవులు పొందగలుగుతారు అనే విషయం మన కళ్ళకు సాక్షి. ఒక గవర్నమెంట్ ఉండే, అంటే కాంగ్రెస్ పార్టీలో శాసించగా ఎట్లుంటారో చెప్తున్నాను. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే. అప్పుడు వర్గీకరణ అంశం కేంద్రం వద్ద ఉన్నది. వర్గీకరణ గురించి ఎన్ని యుద్ధాలు చేసినాం. గాంధీలోనే తగులబెట్టి సురేందర్ చనిపోయిన సందర్భాలు ఉన్నాయి కదా. ఎందుకు తగులబెట్టాల్సి వచ్చింది? అసెంబ్లీ గోడలు ఎందుకు కొలసాల్సి వచ్చింది? ఆవేదన అగ్రంగా మారిన రోజు, కట్టలు తెంచుకున్న రోజు అట్లాంటివి జరిగినాయి. వర్గీకరణ చేస్తామన్న తర్వాత చేయకపోతే కట్టలు తెంచుకొని జరిగేది, గొడవలు జరిగినాయి. అయినప్పటికీ వాళ్ళు సుప్రీంకోర్టులో ఒక లాయర్ను పెట్టలే కేంద్రం తరఫున. మేము ఓడిపోయాం. సుప్రీంకోర్టు కేంద్రానికి లేఖ నోటీసు పంపింది కదా వర్గీకరణ స్టాండ్ చెప్పానని. పార్లమెంట్ లో బిల్లు పెట్టమని చెప్పి మన ఉద్యమాలు జరిగినాయి కదా. కానీ అక్కడ 3 ఉన్నారు ఆ సమయంలో. యూపీఏ గవర్నమెంట్ నడిపించింది సోనియా గాంధీ గారు. యూపీఏ గవర్నమెంట్ నడిపించింది సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ గారికి సలహాదారుడు కొప్పుల రాజు మాన. అప్పుడు యువనేతగా రాహుల్ గాంధీ గారు. ఆయన చెప్పిందే వేదంగా మారింది. ఒకసారి క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం చింపేస్తాడు అతను. ఎవరు? రాహుల్ గాంధీ గారు. అంటే శాసించాడు. రాహుల్ గాంధీకి సలహాదారుడు రాజశేఖర్ అని ఐఏఎస్ మాన. ఇప్పుడు నిన్న చనిపోయిన పెద్దలు ప్రధాని మన్మోహన్ సింగ్ గారు కార్యాలయంలో కాంతారావు అని ఐఏఎస్ అధికారి మాట. అంటే మన్మోహన్ సింగ్ దగ్గర వాళ్ళే ఉంటారు, రాహుల్ గాంధీ దగ్గర వాళ్ళే ఉంటారు, సోనియా గాంధీ దగ్గర వాళ్ళే. ఇక మా మాట ఎవరు వింటారు? సంవత్సరానికో 6 నెలలకో ఉద్యమాలు ఢిల్లీకి వెళ్ళాలనుకుంటే ఎంత కష్టమో తెలుసు. కానీ వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడడానికి మాకు అవకాశమే లేదు కదా. వాళ్ళ పక్కనే ఉన్నారు కదా. అంటే సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయానికి లాయర్ను పెట్టలేదు, అఫిడవిట్ ఇవ్వలేదు. పార్లమెంట్ లో బిల్లు పెట్టు అంటే బిల్లు పక్కు అడ్డం కూడదు. మన కేంద్ర ప్రభుత్వంలో పనబాక లక్ష్యం లాంటి వాళ్ళు, జేడీ శర్మ లాంటి వాళ్ళు, వెంకటస్వామి లాంటి వాళ్ళు కేంద్రంలో వాళ్ళు కీలక పాత్ర పోషించారు. ఇది వాళ్ళ పలుకబడి. ఇప్పుడు మీరు చూశారు సుప్రీంకోర్టు తీర్పు 2024లో మనకు అనుకూలంగా వచ్చేసింది. ఓకే, చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో రాజ్యాంగ ధర్మం తీర్పిచ్చింది. తీర్పిచ్చిన తర్వాత వర్గీకరణ జరుగుతుంది అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటన చేశారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ముందు తెలంగాణ అమలు చేద్దాం, అవసరం ఆర్డినెన్స్ తీసుకొస్తాము అన్నారు. అంతకుముందు ఉన్న నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ అమలు చేస్తామని చెప్పేశారు. అందరూ ఎదురు చూశారు. కానీ మళ్ళీ ఒత్తిడి పెరిగింది. ఏ స్థాయిలో ఒత్తిడి పెరిగిందంటే శాసనసభలో ముఖ్యమంత్రి గారు ప్రకటించిన వెంటనే మల్లికార్జున్ ఖర్గే దగ్గరికి వెళ్ళారు. మల్లికార్జున్ గారు సేమ్ క్యాస్ట్ కదా. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటన చేసిండు, అందరికంటే ముందు మేము అమలు చేస్తామని చెప్పి మీరు ఆపేసేయడానికి చెప్పేసారు. మల్లికార్జున్ ఖర్గే గారు బయటపడకుండా కేసీ వేణుగోపాల్తో ప్రకటన చేయించాడు. ఏం చేయించాడు? ఎస్సీ వర్గీకరణ విషయంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకునేంత వరకు ఎవరు కూడా ముందడుగేయొద్దు,
అది ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డికి వర్తిస్తుంది అన్నాడు. ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డికి వర్తిస్తుంది ఆయన ఎందుకు మాట్లాడిండు? ఎస్సీ వర్గీకరణ విషయంలో జాతీయ కమిటీ తీర్మానం లేకపోతే మల్లికార్జున ఖర్గే గారి చేవేళ్లలో ఎస్సీ వర్గీకరణ చేస్తామని డిక్లరేషన్ ఎట్లా చేసిపోతాడు? రాహుల్ గాంధీ గారు వర్గీకరణ చేస్తామని చెప్పి ఎందుకు హామీ ఇచ్చిపోతాడు? అంటే ముందుకెళ్లకుండా చేయడానికి మాట్లాడాడు. దాని పరిణామం ఏమైంది? కమిటీలు, కమిషన్లు, జాతీయ ఈ లోపు వర్గీకరణ లేకుండానే ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. వర్గీకరణ లేకుండానే 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే మార్గాలకు అన్యాయం జరిగింది. ఒక కులాలకు అన్ని, చాలా కులాలకు అన్యాయం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని పోయే ప్రాపర్టీ పడ్డది. అంటే మేము ఎదురు చూసాము రేవంత్ రెడ్డి గారు చేస్తాడు అని చెప్పి. ఎందుకంటే ఆయన గతంలో వర్గీకరణ ఉద్యమంలో పాల్గొన్నది. మీటింగ్లకు వచ్చిండు, సభలకు వచ్చిండు, అదే సమయంలో ధర్నాలకు వచ్చిండు, అప్పుడప్పుడు వీలైన మేర కొత్త చేయడం కూడా ఎక్కించిండు ఉద్యమాన్ని. కానీ తను కూడా చేయలేని పరిస్థితిలో నోరు కట్టేసినట్టుగా, కాలు చేతులు కట్టేసినట్టుగా చేస్తున్న క్రమంలో ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చింది ఎవరో మీరు చూశారు కదా. వెంకటస్వామి కుటుంబం మొదటి నుంచి మాకు అడ్డుపరకు వచ్చేసింది. కానీ ఇంటర్నల్ గా చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. వెంకటస్వామి గారు ఇంటర్నల్ గా చేసుకుంటూ వచ్చారు. కానీ అక్క ఇవాళ రోడ్డు మీదకి వచ్చిన వెంకటస్వామి కుటుంబమే రోడ్డు మీదకి వచ్చింది కదా వర్గీకరణ ఆపడానికి. వాళ్ళతో మేము ఎట్లా గెలవాలి? వాళ్ళకు భారతదేశంలోనే 1,00,000 కోట్ల రూపాయలకు పైగా ఉండబడే ఆస్తులు ఉన్న పరిశ్రమలు ఉండేవాళ్ళు. మేము పూరి గుడిసెండి వచ్చిన వాళ్ళం. 1,00,000 కోట్ల సంపాదన పట్ల కుటుంబం వాళ్ళని మేము పూరి గుడిసెండి వచ్చిన వాళ్ళం. ఓకే. 2, భారతదేశంలో ఒక దళిత వర్గానికి సంబంధించిన వాళ్ళకు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ ఎవరైనా నడుపుతున్నారంటే ఆ కుటుంబమే నడుపుతున్నారు. 3, భారతదేశంలో ఏకకాలంలో 3 పదవులు చట్టసభలో ఉన్న వాళ్ళు ఎవరంటే ఆ కుటుంబమే. వాళ్ళతోటి ఆర్థికంగా మేము యుద్ధం చేయలేము, వాళ్ళతో రాజకీయంగా యుద్ధం చేయలేము, మీడియా పరంగా మాకు అసలు అవకాశాలు. ఇట్లాంటి పరిస్థితుల్లో న్యాయాన్ని బతికించుకోవాలంటే మరొకసారి మాదిగల ఆవేదన సమాజం ముందు కనిపించాలని చెప్పి 1000 గొంతులతో మాదిగల ఆవేదన పాటలు, 1,00,000 డబ్బులతో మాదిగల గుండె చప్పుడు అనే కార్యక్రమం, 1,00,000 డబ్బులతో మాదిగల గుండెలు చప్పుడు అనే కార్యక్రమానికి అనివార్యమైన పరిస్థితుల్లోనే పిలుపునివ్వాల్సి వచ్చిందనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ విషయంలో మొదటి నుంచి ఎక్కడో ఒక దిక్కు మనం అన్ని ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళకి, ఎక్కడో ఒక దిక్కు కలుసుకున్న వాళ్ళకి. కానీ ఈ సమయంలో ఒక జాతి చేస్తున్న ఉద్యమం, ఆ జాతి కోసమే కాకుండా దళితుల్లో మెజారిటీ కులాల కోసం చేస్తున్న ఉద్యమానికి మీ చేయుత, మీ శక్తి ఎన్ని రూపాలు ఉన్నదో, మీ శక్తి ఎన్ని రూపాలు ఉన్నదో అన్ని రూపాల్లో ఈ వర్గీకరణ ఉద్యమానికి, చివరి వ్యక్తి మీద ఉన్న ఈ ఉద్యమానికి గెలుపు కోసం దారి తీసే ప్రతి ప్రయత్నంలో మీరు అందరు భాగస్వాములు కావాలని చెప్పి మిమ్మల్ని కోరడం కోసమే ఇక్కడ గెలిచాము. మీరు వచ్చి ఖచ్చితంగా ఈ ఉద్యోగంలో భాగస్వామి అవుతున్నందుకు చాలా సంతోషం. ఆ విషయంలో మేము మనస్ఫూర్తిగా. రెండోది, మీ బాధ్యత మీ అందరిని అభివృద్ధి అక్క ఉన్నది కాబట్టి మొదటి నుంచి అక్క నాయకత్వంలో విప్లవోద్యమంతో ఎంఆర్పిఎస్ కండగా నిలబడ్డది కాబట్టి ఆ రూపంగా మీ అందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందించదను. రెండో విషయం, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఒక కుగ్రామంలో ఉద్యమం మొదలుపెట్టిన చివరికి ఒక శక్తిగా ఎదిగింది. భారతదేశంలో వాళ్ళ సోషల్ మూవ్మెంట్ ఏదైనా బలంగా ఉన్నది అంటే ఎంఆర్పిఎస్ మాత్రమే భారతదేశంలో సోషల్ మూవ్మెంట్ గా నిలబడుతూ వచ్చేసింది. అది కేటగరైజేషన్ పేరుతో వచ్చిన సమాజంలో అందరి కోసం పనిచేసింది. కేటగరైజేషన్ కోసం వచ్చిన శక్తి సమాజం ఇచ్చింది కాబట్టి తిరిగి ఆ శక్తి సమాజానికి ఉపయోగపడాలన్న అంశంతో అందరూ తెలుసు. మన ఇళ్లలో, మన ఊర్లలో, మన కులాలకు సంబంధించిన కాదు. 2004లో గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లల ఉద్యోగం నడపడం వల్ల వచ్చిన పథకమే మనందరికీ ఆరోగ్యశ్రీ కావడానికి అందరూ తెలిసిన విషయం. రాజశేఖర్ గారు ప్రభుత్వం మీద చేసిన పోరాట ఫలితమే రాజీవ్ ఆరోగ్యశ్రీ. అంటే ఇది సమాజంలో ఉండబడే అన్ని పీడిత కులాలకు, పీడిత వర్గాలందరికీ ఉపయోగపడే పథకం. కాళ్ళు లేని, చేతులు లేని, కళ్ళు లేని నా వికలాంగుల సమాజం పక్షాన గట్టిగా నిలబడి యుద్ధం చేయడం వల్లనే భారతదేశం లెక్క లేని పెన్షన్ ఇక్కడికి వచ్చేసింది. అక్క చెప్పింది కదా, వృద్ధులు, వితంతులకు సంబంధించిన పోరాటం చేయడం వల్లనే దేశం లెక్కలేని పెన్షన్ వాళ్ళ కోసం కూడా వచ్చింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే ఎంఆర్పిఎస్ ఒకవైపు జాతి కోసం కొట్లాడుతుంది, సమాజం పట్ల కూడా బాధ్యత వివరిస్తూ వచ్చింది అనే విషయం. ఆ పథకాలు మన ప్రతి కుటుంబంలో ఉండే అనే విషయం కూడా మీ దృష్టిని నిర్మిస్తాం. రెండు, ఈ ఎంఆర్పిఎస్ ప్రతి చోట పాల్గొనేది ఉద్యమంలో. మనం అందరం కలిసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నాం. కేసీఆర్ గారు 24 గంటలు గడవక ముందే ఖమ్మంలో దీక్ష విరమిస్తే ఆ దీక్ష మళ్ళీ కంటిన్యూ కావాలని చెప్పి మనం చేసిన ప్రయత్నం అంతిమంగా నిమ్స్ దాకా రావడం, నిమ్స్లో కూడా ఆయనకు
నిమ్మరసం ఇచ్చి దీక్ష వెలిగించిన వాళ్ళలో నేను జయశంకర్ గారు ప్రధాన పాత్ర పోషించాను. ఆ రోజు నేను జయశంకర్ గారు ప్రధాన పాత్ర పోషించాను. అంటే ప్రతి ఉద్యమంలో మన పాత్ర న్యాయబద్ధంగా ఉండేది అని ఒక సాక్ష్యం. కానీ ఆయనకు నిమ్మరసం ఇచ్చి కూడా వర్గ దృక్పథానికి అనుగుణంగా మనం ఆలోచన చేశాం. అంతకుముందే తల్లి తెలంగాణ పుస్తకం రాశాను. ఇది 2003లో రాసిన పుస్తకం. ఈ తల్లి తెలంగాణ పుస్తకానికి చాకలైలమ్మనే తెలంగాణ తల్లి. ఇది 2003, దాదాపు 21 సంవత్సరాల క్రితం రాసిన పుస్తకం. ఒకవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉద్యమానికి నాయకత్వం వహించేటోళ్ళు ఒకవైపు అయితే, త్యాగాలు చేసేటోళ్ళు ఒకవైపు అయితే, పాటలు పాడేటోళ్ళు ఒకవైపు అయితే, అంటే తెలంగాణ రాగానే దాన్ని గద్దల్లాగా తన్నుకుపోవడానికోమో కొన్ని వర్గాలు ప్రయత్నం చేస్తుంటే, ఆ గద్దల్లాగా తన్నుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నదని గుర్తు చేయడం కోసం సామాజిక తెలంగాణ రావాలని చెప్పి ఆనాడు నేను ప్రకటన చేసిన సందర్భాలు ఉన్నాయి. అందులో ఒక విషయం చెప్తున్నాను. అందులో ఒకటే విషయం మీ దృష్టికి తీసుకుంటున్నాను. తెలంగాణలో సామాజిక తెలంగాణ రాకపోతే వచ్చేది వెలమరెడ్ల రాజ్యం అని నేను చెప్పాను. మా వాట మాకు రాకుండా, అంటే అందరినీ మన ఎస్సీ బీసీల వాట, ఓకే, మా వాట మాకు రాకుండా కమ్మోలు తీసుకుంటేది, వెలుమోలు తీసుకుంటేది. కోస్తాలో కమ్మల ఆధిపత్యం ఉండవచ్చు, కానీ ఇక్కడ మేము అవమానాలు పడ్డది, మేము కాళ్ళు మొక్కింది, మేము వేలు మొక్కింది, మా తల్లులు చేర్చబడ్డది, గోడు పడ్డది రెడ్ల వెలమల వల్లనే బ్రదర్. ఈ కష్టాలు మేము మర్చిపోమని చెప్పి మాట్లాడించాం. నిన్నటి వరకు రెడ్డి పాలన చూసాం, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అప్పుడు కమ్మల పాలన చూస్తున్నాం, అంటే చంద్రబాబు పాలన పోయి ఇది కమ్మల పాలన చూస్తున్నాం. రేపు వెలమల పాలన కోసమా తెలంగాణ రావాల్సింది? తెలంగాణలో ఉన్న భూములు పంచడానిక? ఒక చంద్రబాబు నాయుడు పోయి ఒక చంద్రశేఖర్ రావో, ఒక పురుషోత్తం రెడ్డి, అప్పుడు పురుషోత్తం రెడ్డి ఆధిపత్యం ఇప్పుడు రాస్తున్నాం, ఓ పురుషోత్తం రెడ్డి కోసమా తెలంగాణ? మేము మాత్రం దోపిడీ లేకుండా, ఆధిపత్యం లేకుండా చూసుకోవడానికే పోరాటం చేస్తామని చెప్పి ఆనాడు చెప్పిన దానికి ఇంకా చూడండి. ఆనాడు రెడ్డి వెలమల నాయకత్వంలో, ఇప్పుడు వెలమరెడ్ల నాయకత్వంలో జరుగుతుంది. చెన్నారెడ్డి ఉద్యమించినప్పుడు 370 మంది వరకు చనిపోయారు. అందులో దాదాపు 340 మంది దళిత బహుజనులే. త్యాగం వీడిదైతే పదవులు వాళ్ళకి దక్కాయి. మాకు ఇప్పుడు మళ్ళీ అదే అన్యాయం జరగకూడదని మేము భావిస్తున్నాం. అందుకే మా పందాలను మేము పోరాటం చేస్తామని చెప్పడం జరిగింది. సామాజిక తెలంగాణకు సంబంధించిన అంశం నేను చెప్పడం లేదు. ఇప్పుడు చెప్పండి, 10 ఏళ్లలో వచ్చింది తెలంగాణ, వెల్లమల పైలు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ రెడ్ల పాలైపోయింది అన్న. బాధపడదు, బాధపడవు అంటే నేను చెప్పాను. ఎస్సీలు ప్లీజ్, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేద వర్గాలందరూ అప్రమత్తంగా లేకపోతే, పోరాటాలు త్యాగాలు మన అయిపోతే అధికారం అటువైపోతుంది అనడానికి సాక్ష్యం అప్పుడే చెప్పాను. మనం అప్రమత్తంగా లేకపోవడం వల్ల కేసీఆర్తో గొడవ జరిగింది. మొట్టమొదటి కేసీఆర్ వైమార్ల శుద్ధి మీద కన్నేసి దాన్ని అణిచేసే ప్రయత్నం చేసిన విషయం, నిర్మి శాసనసభలో మందక్షిణ పని అయిపోయిందని చెప్పి ప్రకటన చేసిన విషయం మీరందరూ చూశారు. అదే సమయంలో మీ అన్నగా ఒక విషయం చెప్తున్నాను. తల్లి తెలంగాణను మీరు అందరూ తల్లి తెలంగాణ విగ్రహాన్ని మీరు దండలేసిన వాళ్ళేమో, నేను ఎప్పుడయ్యాను. కారణం ఏంటంటే, తల్లి తెలంగాణ అనేది ఉత్త బొమ్మ మాకు కాదు, ఐలమ్మే మా అమ్మ అని నేను అన్నాడు. వ్యాసం రాశాను, ఇప్పుడు కాదు, 2011 వ్యాసం. ఐలమ్మ పీడిత వర్గాల కోసం, భూమి భుక్తి విముక్తి కోసం పోరాటం చేసిన మా పేద వర్గాల తల్లే మాకు తెలంగాణ తల్లి అని చెప్పి అన్నది రాశాను. ఇది 2011లో రాసింది. తల్లి తెలంగాణ పుస్తకానికి 2003లోనే చాకలైలమ్మని పెట్టడం జరిగింది. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నాను, ఇప్పుడు మనకు అనుకోకుండా 2 తల్లులు వచ్చారు, ఒక తల్లి కూడా కాదు. ఇప్పుడు ఏ తల్లి అవుతుంది? ఓకే, ఇప్పుడు ఉదాహరణకు ఒకరోజు కవిత గారి ఇంటర్వ్యూ చూడండి, టీవీలో మాట్లాడుతూ ఈ తల్లి తెలంగాణ విగ్రహం నీ రూపంగా ఉన్నది అని అడిగితే, అవును నేను తెలంగాణ బిడ్డనే కదా, నా రూపం ఉండకపోతే ఇంకో రూపం ఉంటుంది అంటే ఆమె రూపమే అందరి రూపం మీద కాదు కదా, ఆమె రూపం అందరి రూపం కాదు. కానీ ఆమె ఎందుకు అన్నదంటే, ఆ శిల్పితోటి చెక్కించేటప్పుడు కొద్దిగా ఈ రూపం రావాలని చెప్పి తండ్రి కోరుకున్నాడేమో. సాక్ష్యం చెప్పనా? సాక్ష్యం చెప్తాను. ఒకరోజు మన కొప్పుల ఈశ్వరుడు వాళ్ళ ధర్మపురి నియోజకవర్గంలో విగ్రహావిష్కరణకు కవితని పిలిచాడు. కవితని పిలిచాడు. తల్లి తెలంగాణ ఒక కిరీటం తప్ప తల్లి తెలంగాణ విగ్రహానికి ఏ చీర ఉన్నదో, ఏ జాకెట్ ఉన్నదో, ఏ అంచు ఉన్నదో, సేమ్ అదే జాకెట్, అదే అంచు, అదే చీరలో వచ్చింది కవిత.
మనం గమనించాలి. ఇలా కిరీటమే లేదు కవిత. కిరీటం ఉంటే చెప్పండి. ఇక జాకెట్ అంచులో కూడా తేడా లేదు తల్లి. జాకెట్లో కాదు, జాకెట్ అంచులో కూడా తేడా లేదు. చీర అంచులో కూడా తేడా ఉండదు. ఓకే, ఇది వాళ్ళ పరిస్థితి. మనం తల్లి తెలంగాణ అని చెప్పి విగ్రహాలకు వేసుకుంటూ పోయినాం, కానీ ఇది ఎప్పుడే అందులో నా తల్లి అయితే సాకలు వెళ్ళామే అన్న నేను పేదవర్గాల మీద. రెండో విషయం చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి ఒకటి పెట్టాడు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి పెట్టింది ఇది. నేనేమంటున్నాంటే, రేవంత్ రెడ్డి గారు ఉపన్యాసం చూసారా? ఈ తల్లి తెలంగాణ విగ్రహం చూసినాక చిన్నప్పుడు నా సొంత తల్లి రూపమే కనిపించింది అంటాడు ఆయన. పేపర్లో చూడండి. రేవంత్ రెడ్డి నా తల్లి చిన్నప్పుడు నా తల్లి రూపమే ఇప్పుడు నాకు కనిపించింది అని ఈయన అంటాడు. అంటే ఆయన తల్లి రూపము ఈయన తీసుకొస్తే, ఆయన బిడ్డ రూపం మన మీద రుద్దుతే, ఆ తల్లులు మన తల్లి అని చెప్పి ఒప్పుకుంటే మన బహుజనుల తల్లి ఏం కావాలి? అందువల్ల సాకల ఇళ్ళమే మన తల్లి అని చెప్పి నేను మాట్లాడాల్సి. ఇప్పుడు కాదు, ఇది ఈనాడు మాట్లాడే మాట 2003ది. ఇప్పుడు రాసిన వ్యాసం ఇప్పటిది కాదు, 2011. దానికి లోబడి నేను పని చేసుకుంటూ వచ్చాను. ఇక మీ అందరూ తెలుసు, కేసీఆర్ తెలంగాణ ఏర్పడితే దళిత ముఖ్యమంత్రి అన్నాడు. అదంత ఉత్త మాట అది చేయడానికి నేను మొదటి నుంచి ఖండించుకుంటూ వచ్చాను. నేను 2003లోనే పుస్తకం రాశాను. అందులో కూడా ఉంటుంది కేసీఆర్ కొడుకు ముఖ్యమంత్రి అవుతాడు కానీ దళిత ముఖ్యమంత్రి కాడని చెప్పి ఒక వ్యాసం రాశాను. ప్లీజ్ రాస్తే మీ అన్నయ్య చెప్తున్నా. అప్పుడు నేను ప్రకటన చేశాను, కొండా లక్ష్మణ బాబుజీ బతుకున్నాడు. కొండా లక్ష్మణ బాబుజీ గారు బతుకున్నాడు. పెద్ద ఆయన ఆమర దీక్ష చేస్తున్నాడు. కేసీఆర్ ఆమర దీక్షకు అందరూ మద్దతు ఇచ్చాం కదా. కానీ కొండా లక్ష్మణ బాబుజీ గారు ఆమర దీక్ష చేస్తే ఢిల్లీలో ఎవరు మద్దతు ఇవ్వలేదు. కానీ ఆయన దీక్ష జరిగిన రోజు నేను ఢిల్లీలో ఆయన కండగొన్నా. తెలంగాణ మొత్తం ఎంఆర్ఎస్ కార్యకర్తలతో దీక్ష చేయించాను. మన బలహీన వర్గాల నేత ఉద్యమాలు చేస్తే స్పందన లేదని చెప్పి మన వాళ్ళు చెప్తారని చెప్పి ఎంఆర్ఎస్ మాత్రమే ఆయన కండగా నిలబడుతూ ఉద్యమాలు చేసింది. అదే సమయంలో తొలి ముఖ్యమంత్రి ఎవరు కావాలనే కాడ నేను వ్యాసం రాశాను. దళిత ముఖ్యమంత్రిని కాదు, 69లోనే శాసనసభకు రాజీనామా చేసి మంత్రి పదవికి రాజీనామా చేసి మరి ఏనాడు నిలబడ్డా? మొన్నటి రాజీనామా ఉత్తుత రాజీనామా. ఇప్పుడు రాజీనామా చేయడం మళ్ళీ నిలబడడం, ఇక అదేమిట్లా రాజీనామా అవుతుంది కదా. కానీ తొలి ముఖ్యమంత్రి కొండా లక్ష్మణ బాబుజీ కావాలని చెప్పి నేను వ్యాసం రాశాను. ఇప్పటి కాదు, 2000 ఆయన బతికిన కాలంలోనే రాశారు. ఇంకా తెలంగాణ రాలేదు. తొలి ముఖ్యమంత్రి ఎందుకు రావాలంటే కులం ఇదంతా పక్కకు పెడదామని త్యాగం ఉన్నది ఆయనది. ఆ త్యాగాన్ని గుర్తించాలంటే కొండా లక్ష్మణ బాబుజీ మొదటి ముఖ్యమంత్రి కావాలని చెప్పి నేను వ్యాసం రాశాను. మనల్ని అందరిని అప్రమత్తం చేయడం కోసం తెలంగాణను దొరలేకపోతుండ్రు, జర జాగ్రత్త అన్నాం. మనం జాగ్రత్త పడకపోవడం వల్ల దొరలేస్తాను పటేల్. ఇది ఇప్పటి కాదు, తెలంగాణను దొరలేకపోతుండ్రు, జర జాగ్రత్త అని చెప్తే మన వాళ్ళు జాగ్రత్త ఆడబడతారు. అంత అయిపోయినాక మనం జాగ్రత్తగా చర్చించుకుంటాం. ఇప్పుడు తమ్ముడు గుర్తు చేశాడు కదా, B6 అది ఏది అమర్ల తల్లుల కడుపుకోత మాసం. అమర్ల తల్లుల కడుపుకోత మాసం పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో చెప్తాను. చిన్న విషయం, కాంగ్రెస్ టీఆర్ఎస్ త్యాగాలను వెనుకకు నెట్టేసే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏమన్నది? డిసెంబర్ 9 ప్రకటన వచ్చిన తర్వాత మన హనుమంతరావు అన్నతో పాటు చాలా మంది ఏం మాట్లాడిందంటే, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, సోనియా గాంధీ తెలంగాణకు దేవత అని ప్రకటన చేశారు. తెలంగాణకు దేవత ఎవరు? సోనియా గాంధీ. దానికి విరుడుగా టీఆర్ఎస్ ఏం చేసిందంటే, తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కాబట్టి ఆయన జాతిపిత అని వీళ్ళారు. అంటే ఇచ్చిన వాళ్ళ దేవతలట, తెచ్చిన వాళ్ళు జాతిపితలట. మరి సచిన వాళ్ళు ఏం కావాలంటే నేను పెట్టాను. ఇది అమర్లత 1000 మంది ఒకే వేదిక మీద తీసుకొచ్చా. అమర్లత తల్లుల కడుపుకోత మహాసభ. నిజాం కాలేజ్ గ్రౌండ్ అంతా కిటికీలు ఆడిపోయింది మొత్తం. అందరు ఏడవడమే. అందులో పెట్టిన డిమాండ్ ఏవైతున్నాయో గవ్వే కొంత మేరకు 80% ఇక్కడ అమలుతుంది. అమర్ల స్తూపం పెట్టమన్నది అక్కడిని, అమర్ల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పింది అక్కడిని. ఇవన్నీ జరిగిన ఉద్యమ ఫలితమే టీఆర్ఎస్ మేనిఫెస్టో పెట్టింది. మేనిఫెస్టో పెట్టిన అంశాలు కొన్ని అమలు చేసే పాత్ర తీసుకుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఎంఆర్పిఎస్ ఒకవైపు వర్గీకరణ కోసం పోరాటం చేస్తుంది, సమాజంలో ఉండబడే అన్ని వర్గాల సమస్య మీద వాదన చేశారు. ఎగ్జాంపుల్, అన్న చెరుకు సుధాకర్ నన్ను తీసుకెళ్ళి పీడియాక్ అప్పుడు పెట్టింది అక్క
పీడీ యాక్ట్ పెడితే కనీసం కేసీఆర్ పై పరామర్శించాడు మనవాన్ని. సుధాకర్ వరంగల్లో పెడితే కేసీఆర్ పరామర్శలే. కానీ మన పేద సంఘాలు పోయినాయి, మన వర్గాల సంస్థలు పోయినాయి, కొంత మాట్లాడిండు. నా వరకు నేను జైలుకి వెళ్ళాను, బయటకు వచ్చాను, ఆయన విడుదల కోసం ఆమరణ చేయాల్సి వచ్చింది అనేసి కూడా మీరు మర్చిపోతూ ఆమరణ జరుగుతున్న రోజుల్లోనే ఆయన బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఓకే, మన పీడిత వర్గాల విప్లవోద్యమం గొంతెవరు? మన అక్క. ఇప్పుడు మీ అందరి పేరు చెప్పలేదు, మీ అందరి తరఫున అక్క పేరు చెప్పారంటే అక్క పట్ల నా గౌరవం, విప్లవోద్యమం పట్ల ఉన్నటువంటి అభిమానం తీసుకొచ్చింది కదా. అక్కనే తీసుకెళ్ళి జైల్లో పెట్టిందా లేదా? అక్క మీద కేసు పెట్టి జైల్లో పెట్టిందా లేదా? నేను ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతున్నా, అటువైపు తిరుగుతున్నాను. అటువైపు తిరుగుతున్నప్పుడు నేను ఎక్కువ పేపర్ చూడకపోతే అక్కడ దిలీప్ ఎమ్మెల్సీ దిలీప్ అన్న నాకు ఫోన్ చేసిండు. కృష్ణ, ఈ మధ్య కాలంలో నువ్వు తెలంగాణ ఇక్కడ ఈ ప్రాంతంలో లేవా అన్నాడు. లేను అన్నాడు. ఏం జరుగుతుందో తెలుసా అన్నాడు. ఏందన్నా చెప్పు అన్నాడు. నేను విమలక్క అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నది, విమలక్క అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నది. మనం బయట ఎవరు ఉద్యమాలు బలంగా చేస్తలేదు, నువ్వేం చేస్తావు అన్నాడు. అన్న నాకు ప్రామిస్ గా నా పిల్లల సాక్షిగా నేను ఇప్పటివరకు నాకు తెలియదు అన్న, నేను బయట ఉన్నాను. అక్క అరెస్ట్ అయింది కూడా నాకు తెలియదు. ఖచ్చితంగా నేను 24 గంటల్లో నేను హైదరాబాద్ చేరుకుంటా. ముందు అక్కను అక్క దగ్గరికి వెళ్ళి మాట్లాడినాక నేను బయట ఉద్యమ కార్యం తీసుకుంటానని చెప్పడం జరిగింది. నేను వచ్చాను, అక్క దగ్గరికి జైలుకి వెళ్ళాను. జైల్లో గంట సేపు ఇద్దరు మాట్లాడుకున్నాం. అక్క నువ్వు ధైర్యంగా ఉండు, మీ తమ్ముళ్ళు మేము ఉన్నాము, బయట ఉద్యమం నేర్పించాలని చెప్పడం జరిగింది. అదే ఓయిలో బద్దలు కొట్టమైనా మా అక్కను తీసుకొచ్చుకుంటామని చెప్పి అట్లా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. గోడలు బద్దలు కొట్టైనా సరే మా అక్కను విడుదల చేసుకుంటామని. ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏమైనా కానీ అక్క బయటకు రావాల్సిన పరిస్థితి. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? బాధ్యత. అంటే మన పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కడ ఏ ఆపదలు ఉన్నా, ఏ బాధలు ఉన్నా మన వంతు ప్రయత్నం చేయాలని దాని మీద ఎప్పుడు కూడా సమస్యను ఉపేక్షించకుండా సందర్భాన్ని బట్టి మన పాత్ర పోషించుకుంటాం. ఇది నా వరకు నేను మీకు ఒక మాట ఇస్తున్నాను. కృష్ణా పలాని పార్టీ అంటే నమ్మకాలు. నా కండువ మారిన రోజు మీరు నమ్మవచ్చు, కానీ నా కండువ జీవితంలో మారదు కాబట్టి మీరు నమ్మడానికి అవకాశం ఉండదు. నా ఒంటి మీద కండువ, నేను స్వతంత్రంగా ఉంటా, నేను అందరి దగ్గరికి పోతాను. వర్గీకరణ లక్ష్యం కోసం అందరి దగ్గర పోవాల్సి వచ్చింది. తెలంగాణకు ఎస్ అంటే కొంత పురుగునైనా ముద్దాడతాను అన్నప్పుడు తప్పలేనప్పుడు వర్గీకరణ సాధించుకోవడానికి 10 మార్గాలు వేసుకొని 10 మార్గాల దగ్గరికి పోతే నాకు తప్పు కాదు కదా. నేను గెలిపించాలంటే అందరు సపోర్ట్ కావాలి కాబట్టి నేను అందరి దగ్గరికి వెళ్ళాను. ఈ విషయంలో రేపు 1000 గొంతుల మార్గల ఆవేదనతో కూడిన పాట, 1,00,000 డబ్బులతో మార్గ గుండె చప్పులు ఏదైతే ఉన్నదో దాంట్లో మీరు అందరూ ఇప్పటి నుంచి ఒక నెల రోజుల పాటు జరిగే ఈ ఉద్యమ భవిష్యత్ కార్యంలో నా తమ్ముడు, నా చెల్లెలు, నా అక్కలతో సహా భాగస్వాములు కావాలని చెప్పి నేను సవినంత కోరుతూ కోరుతున్నాను. తమ్ముడు ఒక మాట చెప్పాడు, ఎవరో ఇంటర్వ్యూ పిలిచిందట, అన్న నువ్వు ఇన్నాళ్ళు పాటలు పాడినంత అలా కరెక్ట్ ఉన్నాయా లేవో చెక్ చేసుకుంటాము కానీ మాత్రం కరెక్ట్ ఉన్నాయని చెప్పి నవ్వుతూ మాట్లాడుకుంటాం. తమ్ముడు మొదటి నుంచి ఆ పరిచయాన్ని, కానీ తమ్ముడు చెప్పాడు కదా 10 ఏళ్ళ బట్టి తమ్ముడితో నాకు అనుబంధం ఉన్నది. కానీ ఎప్పుడు కూడా ఎంఆర్పిఎస్ మీద పాట రాయి, పాట పాడు, లేకపోతే ఏదని చెప్పి అని నేను ఇప్పుడు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే అది మనసులో ఉంటే ఏదైనా వస్తుంది, మనం కోరుకోవడం కాదని చెప్పి భావించుకున్నాం. తమ్ముడు మనసులో ఉంటే బలమైన సందేశం పంపే విధంగా పాట రాశాడు. తమ్ముడు ధన్యవాదాలు. ఇక మొదలు ఎక్కువ మాదిగొల్ల డప్పులు వచ్చినాయి, మానవ హక్కుల దండ అదే నేను గుర్తు చేశాను. చూసాం, మాదిగొల్ల డప్పులు వచ్చినాయి, మరి మాదిగొల్ల కోసం కాదు, మానవ హక్కుల, ఇవన్నీ మానవ హక్కుల ఉద్యమాలు అనేసి కూడా మీరు దృష్టికి తీసుకున్నారు. అంటే ఆ పాటకు తగ్గట్టుగానే ఎంఆర్పిఎస్ ఉద్యమాలు కూడా నడుపుకుంటూ వచ్చింది. దీన్ని దృష్టి పెట్టుకొని భవిష్యత్తులో మళ్ళా చెప్తున్నాక బలవంతం ఐక్యత అయితే రుద్దద్దు. వన్ సైడ్ లవ్ లాగా ఇప్పుడు ఉన్నారు కదా, అక్కడక్కడ మనం పొరగలు తోకేరోళ్ళు అంటారు, ఏమంటారు, నువ్వు నన్ను ప్రేమిస్తావా లేదా, ప్రేమించకపోతే నేను చంపుతా అని చెప్పి గొంతులు కోసే డ్యాన్స్ ఉంటుంది. వర్గీకరణ జరగనీయం కానీ మాతో మీరు ఐక్యంగా ఉండాలంటారు. ఏం చేయాలంట మాకు అర్థం అవుతుంది. వర్గీకరణ జరగనీయం, మాతో ఐక్యంగా ఉండాలంటే అంటే ఆయన మా వాట మాకు ఉంటే మీ వాట మీకు రానియం, ఆయన మాతో ఉండాలంటారు. ఇది ఎక్కడ కాదు నాకు అర్థం అవుతుంది. వన్ సైడ్ లవ్ లాంటిదే కదా. కాబట్టి మాకు ఇద్దరి మధ్యలో ఉండబడే అవగాహన ఉంటే ఎవరైనా కలిసి ఉంటారు. కానీ ఒకరు దోపిడీ గురవుతూ ఒకరు దోపిడీ చేస్తూ మేము కలిసి ఉండాలి అని అంటే, కలిసి ఉండడం కోసం ఎంఆర్పిఎస్ ఉన్నంత స్ఫూర్తి వాళ్ళకి ఎక్కడ ఉన్నది? గద్దర్ మీద కాల్పులు జరిపినప్పుడు అందరికంటే ముందు రోడ్డు మీద ఎంఆర్పిఎస్ ఉద్యమం చేసింది, బంధు కాలిచ్చేసింది. ఆ రోజుల్లో ఏ విప్లవ సంఘాలు
ఏ ప్రజా సంఘాలు, ఏ పౌరత్వ సంఘాలు, ఏ వీర సంఘ సంఘాలు రోడ్డు మీదకి రావాలని కూడా భయపడ్డ రోజున అంటే నిర్బంధం ఆదాయం ఉండేది ఆ రోజున. ఆయన గద్దర నుంచి జరిగిన కాల్పులకు నిరసనగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర బంధుకాలు ఇచ్చి బంధుకాలను జయప్రదం చేసి రోడ్డు మీద ఉన్నాం. శంకర్రావు గారికి ఎవరు సవితాంద్ర రెడ్డి గారి కొడుకు ఎల్బీ నగర్ లో మంత్రి హోదాలు ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఎల్బీ నగర్ లో దాడి చేసి కొడితే ఆయనకు రక్షణగా ఆయన గౌరవాన్ని నిలబెట్టడం కోసం ఎంఆర్పిఎస్ యుద్ధం చేసింది. చంద్రరావును హరీష్ రావు కొట్టేశాడు. ఎక్కడ? ఢిల్లీలో. ఆయన కూడా మాలే. మరి ఆయనకు రక్షణగా ఎంఆర్పిఎస్ ఉద్యోగం చేసి హరీష్ రావుతో క్షమాపణ చెప్పించారు. సుద్దాల దేవేంద్ర మంత్రివర్గంలో స్థానం పోతే దాని మీద ఉద్యమం చేసింది ఎంఆర్పిఎస్. మళ్ళా బాబుమోహన్ మంత్రి పదవి వచ్చేటట్టుగా చేసింది. గీతారెడ్డికి అవమానం జరిగింది. కోదండరాం రెడ్డి ఏమన్నాడు? గీతమ్మకు కర్రగాచి వాత పెడితేనే తెలంగాణ వస్తుందని ఈయన మాట్లాడింది. ఎవరు ఏమన్నాడు? గీతమ్మకు కర్రగాచి వాత పెడితేనే తెలంగాణ అవుతుంది అని అంటాడు. అప్పుడు 4 మంత్రులు మహిళలు, ఒకరు డికే అరుణ తత్వాలు ఇల్లేండు ఎప్పుడు ఆ మాట మాట్లాడి డికే అరుణ రెడ్డి. 2 సవితా ఇందర్ రెడ్డి ఆ నియోజకవర్గానికి వెళ్ళిండు మహేశ్వరం ఎప్పుడు ఆ మాట మాట్లాడలేదు. 3 సునీత లక్ష్మారెడ్డి నర్సాపూర్ ఆయన నియోజకవర్గానికి వెళ్ళిండు పొలిటికల్ చేసి చైర్మన్ గా, ఆమెను మాట్లాడలేదు. కానీ జహీరాబాద్కి వెళ్ళినప్పుడు మాత్రం గీతమ్మకు కర్రగాచి వాత పెడితేనే తెలంగాణ వస్తుంది అన్నారు. ఇది ఎక్కడ న్యాయం అవుతుంది? అసలు ఆ మాట మాట్లాడమే తప్పు ఏ మహిళ మీదనైనా సరే. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు అన్నాడు కాబట్టి ఎదురు తిరిగి ఆయనతో మన క్షమాపణ చెప్పించబడింది. పొలిటికల్ చేసి చైర్మన్ తో ఎంఆర్పిఎస్ మా గీతారెడ్డి గారికి క్షమాపణ చెప్పించే కాడికి తీసుకొచ్చేసాను. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు పెట్టక ముందు నేను చిన్నతనంలో 82-83లో జైలుకి వెళ్ళాను. నేను 82-83లో వరంగల్లో నేను జైలుకి వెళ్ళాను. మా మాల సోదరులకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవడం కోసం జరిగిన ఘర్షణలో నేను 83లో నేను జైల్లో ఉన్నాను. 40 సంవత్సరాల క్రితం జైలుకి వెళ్ళాను. చీమకుర్తిలో మాలలు చంపబడితే నేను అక్కడికి వెళ్ళి మాలపల్లెలో 9 నెలలు పడుకున్నాను. ప్రకాశం జిల్లాలో కందుకూరు బృందావనంలో అక్కడ పీడిఎస్ బేస్ గ్రామం అది. దాని మీద అగ్రకుల సంబంధించిన దాడులు చేస్తే నేను 6 నెలలు అక్కడ పడుకున్నాను. చుండూరులో నేను పడుకున్నా, మాలపల్లెలో నేను పడుకున్నా. అంటే వర్గీకరణ కోరుకోవడం అనేది న్యాయమైన ఉద్యమం జరుగుతున్నా కానీ వాళ్ళకి ఎక్కడన్నా వ్యతిరేకం అంటే అనుకూలంగానే నేను ఉన్నాను. వాళ్ళు చేయని ఉద్యమాలు కూడా మాల కోసం నేను చేసుకుంటూ వచ్చేసాను. అందువల్ల ఐక్యత అనేది ఒకరి హక్కులను హరించే విధంగా ఉండద్దు. ఐక్యత అనేది ఎవరి అవకాశాలు దక్కే విధంగా ఉండాలని చెప్పేదే సూత్రం. దయచేసి ఈ న్యాయమైన ఆకాంక్షకు అనుగుణంగా కొంత పాటలు మీ ఆలోచనతో ముందుకు రావాలని చెప్పి నేను సరైన కోరుకుంటూ పెద్ద మనసుతో ఇంత సమయం వెచ్చించి జరగబోయే ప్రయత్నంలో మీరందరూ భాగస్వాములు కాబోతున్నందుకు ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవులు, గాయకులు వంటి ప్రధానంగా కవులలో వరంగల్ సీనన్న, రేలానే ప్రసాద్, కె వైలేష్ గారు, మానకోట ప్రసాద్ గారు, మీ నుంచి ఒక అద్భుతమైన 4 పాటలు రావాలని చెప్పేసి అంతకంటే ఎక్కువ వచ్చిన సంతోషం. అట్లనే గాయకులలో మా అంజన, నర్సిరెడ్డన, మధ్యల సందీప్ వీరి నుంచి కూడా ఈ పాటలు పాడే అంశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతాం. అట్లనే గాయకులలో విమలక్క, రేలారేఖంగా మాకు ఖచ్చితంగా మీరు 3 అంతకంటే ఎక్కువ పాటలు రావాల్సిందిగా కోరుతాం. వీటికి ఈ పాటల రికార్డింగ్ కు పాటలు సమన్వయం చేయడానికి మధ్యలో సందీప్ ఇన్ఛార్జ్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. పాటలు మొత్తం సమీకరించడం, రికార్డింగ్ విషయంలో మా అంజన జర కీలకంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను కోరుతాను. అట్లనే ఇవన్నీ కూడా ఈ పాటలకు వర్గీకరణ ఉద్యమానికి సంబంధించి ఒక ముందు వాయిస్ గా పాటలకు ముందు తన గొంతు ద్వారా ఈ వర్గీకరణ సాధన కోసము మంచి 4 మాటలు ప్రతి పాటకు ముందుగా ఉండాలని చెప్పేసి ఇంతకుముందు అనుకోవడం జరిగింది. దానికి వాయిస్ గా మా పురుతోన్న వాయిస్ ఉండాలని చెప్పేసి గట్టిగా ఆమోదం అంటే గట్టిగా థ్యాంక్ యూ అన్న. ఇదే ప్రతిపాదన ఇంతకుముందు అన్న ఉస్మాన్ ఎట్లయితే నడిపించిందో అంతకుముందు ఎట్లయితే నడిపించిందో బీసీ ఉద్యమానికి బీసీ కల్చర్ కొరకు నిన్న అంజనతో మాట్లాడేటప్పుడు కూడా అంజన మానకోట ప్రసాద్ బీసీ కల్చర్ ఫోరం అంతే కదా. దాని నుంచి అందరూ చెప్పింది ఏంటంటే అదే వీళ్ళిద్దరితో మాట్లాడినప్పుడు ఏంటంటే సీనన్నతో మాట్లాడాలని చెప్పేసి చెప్పారు.
బీసీ కల్చర్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు జరగబోయే మూమెంట్ ఏదైతే ఉన్నదో నెక్స్ట్ బీసీ మూమెంట్ ఏదైతే ఉన్నదో